శ్రీ మాత్రే నమః. ఇది కొత్తిమీర పచ్చడి. వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల్లాళ్ళ వరకు ఉంటుంది. కొత్తిమీర ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. కొత్తిమీర కట్ చేసాను, కడిగేసి కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అంతే, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై చేసి ఇదేమో చింతపండు, ఉప్పు, పసుపు వేసి మగ్గబెట్టేసాను. మామూలుగా మగ్గబెట్టి దానిలోని ఇలా వేసి పెట్టేసి ఈ లోపల ఈ ఫ్రై చేసుకున్న మిరపకాయలు అన్నీ గ్రైండ్ చేశాను. అదే మిక్సీ కొట్టిన తర్వాత అది తీసి వేరేగా పెట్టి ఈ కొత్తిమీరని కూడా అది దగ్గరగా అయిన తర్వాత దీన్ని కూడా తీసుకొచ్చి మిక్సీ చేసిన తర్వాత ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చిన నూనె వేసుకోండి. పల్లీల నూనె అయితే బాగుంటుంది. వేసుకొని అందులో ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పేస్ట్ ఉంది కదా, కొత్తిమీర పేస్ట్, ఇదంతా తీసుకొచ్చి ఆ నూనెలో వేయాలి. వేస్తే వేడి నూనెలో వేస్తే దీనిలో ఉన్న వాటర్ అంతా అందులోకి షింక్ అయిపోతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే బాగుంటుంది, కొన్నాళ్ళు నిలువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అది అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. కొంచెం ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర చాలా బాగుంది, ఎంత బాగుందో ఈరోజు తీసుకొచ్చారు. చూస్తే వెంటనే ఉదయాన్నే చేయాలనిపించింది. ఇంకా ఇలా వచ్చిందండి పచ్చడి. బయట వారం రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే మన ఇష్టం.